ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున వైఫల్యాలను స్వీకరిద్దాం అనేటువంటి అంశాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వినే ముందు ఒక్క మనవి, ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మరొక 5గురిని సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇక అంశానికి వెళితే, మానవుడి యొక్క ఎదుగుదల పరిణామ క్రమంలో నిజ జీవితంలో అనేక మార్లు వైఫల్యాలని ఎదుర్కోవడం అనేది సహజం. వైఫల్యం అంటే ఏంటి? ఓడిపోవటం, ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవడం. అయితే ఒక వైఫల్యం వచ్చింది అంటే ఖచ్చితంగా మనల్ని కుంగదీస్తుంది. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నుంచి ఆత్మహత్య వరకు దాని యొక్క పరిణామాలు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయి. కానీ మానవుడి యొక్క ఎదుగుదల సమయంలో ఇటువంటివి సహజం. కానీ వైఫల్యాన్ని కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్కోణంలో మనం చూడాలి. ప్రతి ఓటమి నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఆ ఓటములు మన యొక్క ఎదుగుదలకి సోపానాలుగా వాడుకోవాలి అని పెద్దలు చెబుతారు. స్టెప్పింగ్ స్టోన్స్ అండ్ కొత్త ఆలోచనలు చేయొచ్చు, మనలో కొత్త ఆశలు చిగురింపు చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ముందుకి అడుగు వేయటానికి ఒక కొత్త మార్గాలని మనకు చూపిస్తాయి. చాలామంది సమస్యలని శత్రువులు అనుకుంటారు. మన జీవితంలో విజయం కంటే వైఫల్యాలే ఎక్కువ సార్లు ఎదురవుతాయి. ఇది కఠోరమైనటువంటి నిజం. కాబట్టి వైఫల్యాలకు కుంగిపోకుండా ఆ వైఫల్యం నుంచి ఒక చక్కటి పాఠం నేర్చుకోవాలి, ముందుకు సాగుతూ ఉండాలి. మనం విఫలమైనప్పుడు అంతకుముందు చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది ఏ తప్పు చేసినందువల్ల నువ్వు విఫలమైనావు, ఆ తప్పు మళ్ళీ దొరలకూడదు నీ జీవితంలో. మన తప్పుల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నంత కాలం ఆ తప్పులు మనకి ఎలాంటి హాని చేయవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. విజయవంతమైనటువంటి వ్యక్తులు కూడా జీవితంలో విఫలమైనటువంటి వ్యక్తుల్లాగానే అనేకమైనటువంటి వైఫల్యాలు ఎదుర్కొన్నారు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. అయితే బాగా అభివృద్ధి చెందిన వాళ్ళని చూసి వాళ్ళు కూడా వైఫల్యాలు చెందారు అంటే మనం నమ్మలేం. కానీ తేడా ఏంటంటే, వాళ్ళు తమను తాము మెరుగుపరుచుకున్నారు. తమ యొక్క ఓటముల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ప్రగతి దిశగా ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే విజయం అనేది వైఫల్యానికి అవతలి వైపు ఉంటుంది, అవతల వైపు చివర ఉంటుంది. విజేతలు తమ విజయం కోసం సాగించినటువంటి ప్రయాణంలో అనేక సార్లు విఫలమైన వారే. క్రికెటర్లు ఒక్కొక్కసారి సింగిల్ బాల్కే అవుట్ అవుతాడు, గొప్ప బౌలరే.
అంత మాత్రాన కురింగిపోడు. ఆ తర్వాత ఆటలో ద్విగుణీకృత ఉత్సాహంతో ఎటువంటి బాల్ తాను కొట్టడం వల్ల అవుట్ అయ్యాడు తెలుసుకొని అలాంటి బాల్ పట్ల జాగ్రత్తగా ఉంటాడు. చూడండి, అయితే అటువంటి వాళ్ళు ఒక వైఫల్యంగా తమని ఎన్నటికీ పరిగణించుకోరు. అంటే ఓటమిని అంగీకరించరు. తమని తాము విఫలమైన వ్యక్తులుగా వాళ్ళు ఏనాడు భావించరు. మహాభక్తులు కవయిత్రి మీరాబాయి ఒక రాజ్యానికి రాణి. ఆమె భర్తను కోల్పోయిన తర్వాత ఆమె బంధువులు ఎంతగానో వేధించారు, హింస పెట్టారు. చిత్తోడ్గఢ్ రాజమందిరాన్ని విడిచిపెట్టి ఆమె చివరికి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ ప్రతికూలతని ఒక గొప్ప అవకాశంగా ఆమె మార్చుకుంది. నేరుగా బృందావనానికి వెళ్ళిపోయింది. కృష్ణ పరమాత్మ నడయాడినటువంటి ప్రదేశం అది. అక్కడే నివసిస్తూ ఆధ్యాత్మిక సంపదను పోగు చేసుకుంది. కాబట్టి గొప్పవాళ్ళు తమకు ఎదురైనటువంటి కష్టాలకి కుంగిపోరు. తమ యొక్క అంతరంగాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఆ వైఫల్యాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటారు. సమస్యలు ఎప్పుడూ మనకు శత్రువులు కాదు. ఆ సమస్యలు మనం జీవితంలో ఎంతో కొంత నేర్చుకోవడానికి మనకి భగవంతుడిచ్చినటువంటి అవకాశాలు అనుకోవాలి. కొత్త దృక్పథంతో జీవితాన్ని చూసేలాగా చేస్తాయి ఆ సమస్యలు. ఆత్మశోధనకి ఆస్కారం కలిగిస్తాయి. మనలో దాగి ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలని వెలికి తీయడానికి దోహదం చేస్తాయి ఆ సమస్యలు. ఎదుగుదలే శాశ్వతమని గుర్తుపెట్టుకోవాలి. భక్తుడు తనని ఈ లోకాన్ని, ఇక్కడ చేసే కర్మలని, తన ప్రవర్తనని, ఇలా అన్నింటినీ ఎవరికి సమర్పిస్తాడు? ఆ పరమాత్మకే సమర్పిస్తాడు. అంటే కర్తృత్వ భావనని విడిచిపెడతాడు. ఇది నేను చేశాను, ఈ ఫలితం నాకు రావాలి అని ఆలోచనే చేయడు. కాబట్టి భక్తుడు ఎటువంటి కష్టాలకి దుఃఖాలకి కూడా చెలించడు. ఆ కష్టాలు కూడా దేవుడి యొక్క కృపగానే భావిస్తాడు. నారద మహర్షి తన యొక్క భక్తి సూత్రాల్లో చెప్పినటువంటి మాట, కష్టాల్లో కూడా దైవికమైనటువంటి ఆశీర్వాదం అంతర్లీనంగా దాగి ఉంటుందని నారద మహర్షి మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ప్రాపంచికమైనటువంటి విషయాలకు దూరంగా జరిగిపోతూ ఉంటాం. ఈ సంసారం వద్దు, ఇదంతా భారం, ఇదంతా మిథ్య అనుకుంటాం మనం. కానీ అలాంటి కష్ట సమయాల్లో భగవంతుణ్ణి గనక మన మనస్సులో స్మరించుకుంటే కొండంత బలం ఇస్తాడు ఆయన. అంతేకాదు మన యొక్క ప్రవర్తనని కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. భౌతికమైన లక్ష్యాలని పెంచుకోవడం మన లక్ష్యం ఒకటైతే, ఆలోచించండి, భౌతికమైన లక్ష్యాలను పెంచుకోవడం మన లక్ష్యమే అయితే ప్రతికూల పరిస్థితులని సహజంగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనం గనక ఆధ్యాత్మికమైన పురోగతిని గనక కోరుకుంటే ప్రతికూలతను ఎదుగుదలకు అవకాశాలుగా చూడటం అనేది నేర్చుకుంటాం. ఎందుకని? మనకు వచ్చినటువంటి కష్టాల వల్ల కలిగే బాధ కేవలం తాత్కాలికం అని మనం భావిస్తాం. అప్పుడు వాటిని ఎదుర్కొంటాం. ఆ సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా మనలో సంభవించేటటువంటి ఒకానొక ఎదుగుదల అది శాశ్వతమైనది అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. కష్టాలు కలకాలం ఉండవు. శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో భరతుడితో రామచంద్రమూర్తి అంటాడు,
సుఖస్యానంతరం దుఃఖం. హే భరత, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తేతే, సుఖ దుఃఖేషు నిరంతరం. శ్రీమద్ రామాయణం. ఓ భరత, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తూ ఉంటాయి. అవి శాశ్వతం కావు, ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటాయి అని ఓదార్చాడు. తండ్రి చనిపోయినటువంటి దుఃఖాన్ని నుంచి ఓదార్చాడు. అన్నయ్య అడవికి వచ్చినటువంటి దుఃఖాన్ని ఓదార్చాడు భరతుడిని. అంటే భగవంతుడి పట్ల నమ్మకం పెట్టుకున్నారు పాండవులు, ధర్మాన్ని ఆశ్రయించారు, విజయాన్ని పొందారు. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో వైఫల్యాలు వచ్చినాయి, కానీ కుంగిపోలేదు. వాళ్ళు భగవంతుడు తోడుగా ఉన్నాడని నమ్మారు. మనం కూడా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులం అవుతాము అనేటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఎవడైతే అటువంటి నమ్మకాన్ని పెట్టుకుంటాడో నమ్మిన వాడికి నాశనము లేదు అన్నారు, నమ్మి చెడినవాడు లేడు అని కూడా అన్నారు. ద్రౌపదీదేవి నమ్ముకుంది పరమాత్మని. అవునా, వస్త్రాపహరణ నుంచి తప్పించుకోగలిగింది. అక్షయమైనటువంటి చీరలు అనుగ్రహించాడు స్వామి. అరణ్యంలో సైంధవుడు ఆమెని బలాత్కరించడానికి ప్రయత్నించాడు, అక్కడ రక్షణ లభించింది. చివరికి కీచకుడి నుంచి ఎదుర్కొంది సమస్య. అక్కడ సూర్య భగవానుడే ఒక రాక్షసుని పంపించాడు. ఆమెలో ఆవహించి ఒక్క తోపు దోస్తే ఎక్కడో పడ్డాడు పోయేవాడు నర్తనశాలలో. ఇవన్నీ ఎందుకని? అచంచలమైన విశ్వాసం భగవంతుడి పట్ల. దుర్వాస మహర్షి వచ్చాడు అడవికి. పాండవులందరూ భోజనం చేసిన తర్వాత ఆర్చుకొని తీర్చుకొని మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాడు. దుర్యోధనుడు పంపిస్తే అక్షయ పాత్ర ద్రౌపదీదేవి భోజనం చేసిన తర్వాత మళ్ళీ పెట్టదేక. ఆ రోజుకి లేదు, పక్క రోజే. కానీ దుర్వాసుడు వచ్చాడు. అప్పుడు పరమాత్మను తలుచుకుంది ద్రౌపది. ఎక్కడో ద్వారకా నగరంలో ఉండేవాడు ప్రత్యక్షమైనాడు. ఆకలి అవుతోంది తల్లి అన్నాడు. అన్నయ్య, నువ్వు కూడా పరీక్షిస్తే నేను ఎక్కడికి పోవాలి అన్నది. కాదమ్మా, పాత్ర తీసుకురా చూద్దామన్నాడు. అందులో ఎక్కడో ఒక అవిశాఖ ఉన్నదట అంచున. అది నోట్లో వేసుకొని సర్వభూతములకు తృప్తి కలుగుగాక అంటే అక్కడ దుర్వాసో మహర్షి 10,000 మంది శిష్యులందరికీ గొంతు దాకా తిన్నటువంటి అనుభూతి కలిగింది. అంటే కష్టం వచ్చినప్పుడు పరమాత్మ తోడు ఉంటాడు అనేటువంటి ఒక నమ్మకం. అంతేగాని రాజ్యమంతా కోల్పోయి అడవికి రాగానే మొత్తం పోయింది, ఇక మేమేం చేయలేము అని వాళ్ళు గనక చేతులెత్తేసి కూర్చుంటే మళ్ళీ యుద్ధం చేసి రాజ్యాన్ని సముపార్జించేవాళ్ళు కాదు కదా. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నారు పాండవులు, కానీ మొక్కబోని విశ్వాసంతో ప్రయత్నించారు. అంటే వాళ్ళ పక్కన పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు, ఆయన సహకారం వాళ్ళకి లభించింది. విఫలం చెందినా కూడా బంతి కూడా కిందకు తగులుతుంది, మళ్ళీ పైకి లేస్తుంది నేలకేసి కొడితే. అదే మట్టి ముద్ద అయితే భూమి మీద అతుక్కుపోతుంది. అలా ఉండకూడదు మనం. ఎన్నో చెప్పుకోవచ్చు దృష్టాంతాలు. మనకేందంటే ఒక 15 నిమిషాలు అట్లా మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి ఈ విషయాలు మీతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు.
శూరులు ధీరులు వీరుల చరితలు మన కృష్ణయ్య బోధించిన బోధలు ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.